ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. పరలోకానందం ప్రోగ్రామ్ వీక్షిస్తున్న అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అందించబడుతున్న శ్రేష్టకరమైన దేవుని యొక్క వర్తమానమును నిర్లక్ష్యం చేసేవారుగా, పక్కన పెట్టేసేవారుగా కాకుండా శ్రద్ధ చూపించి ఎన్ని పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టి వాక్యానికి విధేయత, వాక్యానికి మీ జీవితంలో స్థానం ఇచ్చినట్లయితే ఈ వాక్యము మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుటకు సహాయపడుతుంది అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నీ బిడ్డలము మేమందరమును ఈ వాక్కును వినుటకు ఈ యొక్క వర్తమానమును ఓపెన్ చేస్తుండగా మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడి కృప చూపిమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున వాక్య ధ్యానం అంశం నిమిత్తమై యేసయ్య మనలను అడిగేది క్రిస్మస్ అంటే ఏంటి? ఈ రోజున ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో జన్మించిన రోజు అని చెప్పి క్రిస్మస్ అని చెప్పి పండుగ చేసుకునడం అనేది జరుగుతుంది. అటు ఏ అనే వ్యక్తి లేదు, బి అనే వ్యక్తి లేదు, సి అనే వ్యక్తి లేదు, ఆ కులమను లేదు, ఈ కులమను లేదు. ప్రపంచ వ్యాప్తకముగా ప్రతి ఒక్కళ్ళు సర్వసాధారణకరముగా అందరూ చేసుకునే పండుగ ఏదైనా ఉన్నది అని అంటున్నట్లయితే అది క్రిస్మస్ అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించుట. నువ్వు ఎప్పుడైతే నిజమైన హృదయముతో క్రీస్తును ఆరాధిస్తావో ఆ రోజే నీ జీవితంలో, నీ హృదయములో, నీ ఇంటిలో క్రిస్మస్ అని వస్తుంది అనే విషయాన్ని ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. 2024 సంవత్సరాల క్రితము మనుషుడు చేసిన తప్పులను బట్టి, పాపములను బట్టి, అన్యాయములను బట్టి, అక్రమములను బట్టి తన జీవితంలో తాను ఎంతగా చెడిపోవాలో, తన జీవితంలో ఎంతగా నాశనం అయిపోవాలో, తన జీవితంలో ఎంతగా తను పాడైపోవాలో అంతగా పాడైపోయిన తన మనిషికి వచ్చే ఒక జీతము, పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే ఆ భయంకరమైన మరణమును ఈ యొక్క మనుషుడు అనుభవించాలి అని చెప్పి, ఆ భయంకరమైన శ్రమను, శోధనకు గురవ్వాలి అని చెప్పి మనుషుడు సాతానుగాడు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పన్నాగాలు, ఎన్నో కుట్రలు పండి ఉంటున్నప్పుడు దేవుడు ఈ లోకములో జరుగుతున్న ఈ యొక్క అన్యాయమును, అవినీతిని చూసి తండ్రైన దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడి ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించండి. జన్మించిన క్రీస్తు ఈ లోకానికి తీసుకొచ్చింది ఏంటో తెలుసా? నశించిపోతున్న నీ జీవితాన్ని, నశించిపోతున్న నా జీవితము చీకటిలో, పాపములో, మోసములో, అన్నిటిలో కూరుకుపోయి ఉంటుండగా మన జీవితానికి వెలుగునివ్వడానికి, మన జీవితాలను వెలిగించడానికి యేసుక్రీస్తు వారు ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకములో కన్యక గర్భవతి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో ఎన్నో పాపములను చేసి చీకటిలో కూరుకుపోయి బ్రతుకుతున్న మన జీవితాలను వెలిగించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమికి దిగిరా వచ్చిన రోజే క్రిస్మస్ అని చెప్పి మనము ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటాం. అయితే ఆ యేసుక్రీస్తు వారు మన దగ్గరికి రావడానికి గల మెయిన్ ఉద్దేశము ఏంటి అని అంటున్నట్లయితే ఆయన మన జీవితానికి వెలుగునివ్వాలి అని ఆశపడి ఉన్నాడు. వెలుగును ఎందుకని ఇవ్వాలని ఆశపడి ఉన్నాడు అని అంటే, ఒకసారి ఇచ్చిన వెలుగును, ఒకసారి ఇచ్చిన అభిషేకమును, ఒకసారి ఇచ్చిన కృపను మనము ఏదైతే మిస్యూజ్ చేసుకున్నామో ఆ మిస్యూజ్ చేసుకుంటాం వలన పాపము మన జీవితంలో ఎంటర్ అయ్యింది, అది మిస్ అయిపోయింది. మరలా మన జీవితంలో పూర్వస్థితికి మనము రాలేము. కాబట్టి పాపము చేత వచ్చే జీతము మరణము, మనము మరణించాలి. అయితే ఈ భయంకరమైన మరణాన్ని నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన జీవితాన్ని వెలిగించాలి అని చెప్పి వెలుగు కలిగిన ఆయన జీవితాన్ని నీ కొరకు, నా కొరకు, మన కొరకు గొల్గొతా కొండలో తన ప్రాణాన్ని విడిచిపెట్టడం అనేది జరిగిన. ఆయన అంత గొప్ప త్యాగాన్ని చేసి ఉన్నాడు. నశించిపోతున్న మానవాళిని రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ అనే విషయాలు ప్రతి ఒక్కరు ఈ సమయంలో గ్రహించండి. మరి ఈ రోజున వాక్యం వింటున్న నా జీవితంలో క్రిస్మస్ అంటే ఏంటి బ్రదర్ అంటే, కొంతమంది అంటున్నారు క్రిస్మస్ అంటే స్టార్స్ పెట్టుకుంటాం, క్రిస్మస్ అంటే లైటింగ్స్ పెట్టుకుంటాం అని చెప్పి అంటున్నారు. మన కొంతమంది పిండి వంటలు వండుకుంటామని, మరి కొంతమంది లోకములో ఆ రోజున ఒక ఫెస్టివల్ లోకములో ఎంజాయ్ చేయాలని చెప్పి అని అంటున్నారు. ఈ రోజున క్రిస్మస్ అంటే నీ జీవితంలో లైటింగ్స్ పెట్టుకుంటామో, స్టార్స్ పెట్టుకుంటామో కాదండి. అంటే దానికి అర్థం లైటింగ్స్ పెట్టుకోకూడదా, స్టార్స్ పెట్టుకోకూడదా అంటే నో, తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఆ పెట్టుకుంటాం వలన నీకు వచ్చే ప్రయోజనం ఏంటి అని అంటున్నట్లయితే, ఒక 100 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇంట్లో స్టార్ ఉంటే పలానా వ్యక్తులు అందరూ కనుకుంటారు ఈయన స్టార్ పెట్టుకున్నారంటే ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంబంధి, ప్రభు ఒక సేవకుడు, లేకపోతే ప్రభు ఒక పరిచారకుడు, ప్రభువుని వెంబడించే ఒక వ్యక్తి, ఒక స్త్రీ, లేకపోతే ఒక కుటుంబం అని చెప్పి
వారు ఎలాగైతే తెలుసుకుంటున్నారో వారు ఆ రీతిగా తెలుసుకొని వారు వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పి గ్రహించగలుగుతున్నారు. ఈ రోజున అందుకని మనము పెట్టుకుంటున్నామని చెప్పి మనం అంటున్నాం, నిజమే. అయితే మరి మన వ్యక్తిగత జీవితాలకు వచ్చేసేటప్పటికి మన జీవితంలో వెలుగు సంబంధమైన కార్యాలు ఉన్నాయా? వెలుగు సంబంధమైన ఆలోచనలు, వెలుగు సంబంధమైన కార్యాలు, వెలుగు సంబంధమైన క్రియలు, తలంపులు మన జీవితంలో ఉన్నాయా? దాన్ని చూసి మనల్ని గ్రహించగలుగుతున్నారా? ఈయన క్రైస్తవుడికి చెందిన బిడ్డ అండి, ఈయన క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తి అండి, ఈయన దేవుడి కుమారుడు అండి, ఈయన అటువంటి తప్పులను, అటువంటి పొరపాట్లను, అటువంటి పాపిష్ట కార్యాలు చేయడండి అని చెప్పి ఆ సర్టిఫికేట్ నీకుందా? ఈ రోజున నీ జీవితంలో గ్రహించి. ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో వచ్చాయి, ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయాయి. తెలియని క్రిస్మస్లు, తెలిసిన క్రిస్మస్లు అన్ని వెళ్ళిపోయినాయి. కానీ ఈ 2024 వచ్చిన ఈ క్రిస్మస్ అయినా సరే మన జీవితంలో మిస్యూజ్ చేసుకునే వారుగా ఉండకూడదు. ఈ 2024 క్రిస్మస్ నుంచి అయినా సరే మనలను చూసి చెప్పాలి, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని పరిచారకుడు, ఈయన దేవునికి భయపడే వ్యక్తి, దేవుణ్ణి మాత్రమే వెంబడించే వ్యక్తి అని చెప్పి నీ జీవితాన్ని, నీ జీవితాన్ని, నీ జీవితాన్ని, ప్రాముఖ్యంగా నా జీవితాన్ని, మనందరి జీవితాలను చూసిన వ్యక్తులు ఈ రీతిగా చెప్పాలి. అదే ఆ రోజునే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ అనే విషయాన్ని గ్రహించండి. రోజున స్టార్స్ పెట్టుకుంటున్నారు, లైటింగ్స్ పెట్టుకుంటున్నారు, ఇల్లును చూస్తున్నారు, వావ్ వీరు క్రిస్టియన్స్, వీరు క్రిస్మస్, వీరు క్రైస్తవుని నమ్ముకున్న వ్యక్తులు అని చెప్పి గ్రహించుతున్నారు. ఆ రీతిగా వారు తెలుసుకుంటున్నారు. మరి అక్కడ వరకు ఎంతమంది చూస్తారు నీ జీవితంలో? ఆ చుట్టూ ఉన్న ఈ అపార్ట్మెంట్ వాళ్ళు, ఆ అపార్ట్మెంట్ వాళ్ళు, ఆ ముందున్న ఇల్లులు, వెనకున్న ఇల్లులు, సరౌండింగ్స్ లో దాదాపు 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే నీవు క్రీస్తును నమ్ముకున్న వ్యక్తివి అని చెప్పి గ్రహిస్తారు, ఆలోచిస్తారు. అదే నీ క్రియలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క స్వభావము, నీ యొక్క నడవడిక యేసుక్రీస్తు అనే యొక్క వెలుగు ద్వారా నీవు ధరించుకొని నీవు ఆ వాక్యానుసారం ఎప్పుడైతే జీవిస్తావో, నువ్వు ఏ అనే చోటుకి వెళ్ళినా, బి అనే చోటుకి వెళ్ళినా, సి అనే చోటుకి వెళ్ళినా, డి అనే చోటుకి వెళ్ళినా, మరి ఏ చోటుకి వెళ్ళినా సరే వారందరూ గ్రహించగలుగుతూ ఈయన దేవునికి చెందిన వ్యక్తి, ఈయన దేవుని నమ్ముకున్న వ్యక్తి అని చెప్పి తెలుసుకుంటారు. ఆ రీతిగా నీవు కనపరచబడాలి అని దేవుని యొక్క ఆశ అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. యేసయ్య మనల్ని అడిగేది క్రిస్మస్ అంటే ఏంటి? ఈ రోజున ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఇంటికి వెలుగును తీసుకుని వచ్చావు, కానీ నీ జీవితానికి, నీ హృదయానికి ఎప్పుడూ వెలుగును తీసుకు రాలేకుండా ఉన్న వ్యక్తివై ఉండొచ్చు. అయితే ఈ రోజున నీ జీవితానికి వెలుగును నీవు తీసుకుని రావాలి. వాక్యము మన జీవితానికి వెలుగయ్యదు. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో మన జీవితంలో ఏదైతే చీకటి ఉంటుందో అదంతా పోతుంది. మనం ఎప్పుడైతే వాక్యము ద్వారా వెలిగింపబడతామో అనేక మంది గ్రహించుతారు, ఈయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు కాబట్టే ఈ రోజున అంత పర్ఫెక్ట్ గా, అంత సౌందర్యముగా, అంత నిజాయితీగా, అంత యథార్థముగా, అంతగా ఆస్వాదించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు అని చెప్పి వారు తెలుసుకోవాలి. తద్వారా తెలుసుకున్న వారు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎప్పుడైతే అంగీకరిస్తావో, అంగీకరించిన వెంటనే నీ జీవితంలో అది చూసి నీవు దేవుణ్ణి స్తుతిస్తావు చూడు, దేవుణ్ణి ఆరాధిస్తావు చూడు, దేవుణ్ణి గణపరుస్తావు చూడు, అదే నిజమైన క్రిస్మస్. అప్పుడే నీవు క్రీస్తుని నిజాయముగా నువ్వు ఆరాధించగలుగుతావు. కాబట్టి ఇటువంటి క్రియలు చేసేవారుగా మన జీవితంలో మనము ఉందాము. ఏ క్రిస్మస్ నుంచైనా మన పాత పాపిష్టి రోత బ్రతుకును, స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తుని ఆరాధిద్దాము, క్రీస్తునే చూపిద్దాము, క్రీస్తు వెలుగును ధరించి లోకం అంతటికి క్రీస్తు వెలుగును చాటింప చెప్దాము, క్రీస్తు వైపుకు అనేక మందిని నడిపించే వారిగా మనమందరం ఉందాము. ప్రభు యొక్క మహాకృప మనందరికీ సదాకాలము తోడై ఇండును గాక. ఆమె. విష్ యు ఏ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నాతో మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయనా. క్రిస్మస్ అంటే ఒక ఇంటికి స్టార్ పెట్టుకుంటాము, చెట్లకి లైటింగ్స్ పెట్టుకుంటాము. అదే కాదు నాయన, ఆ పెట్టుకున్న లైటింగ్స్ ద్వారా, పెట్టుకున్న స్టార్స్ ద్వారా ఒక 10 మంది కుటుంబాలు, లేకపోతే ఒక 20 మంది కుటుంబాలు, ఒక 100 కుటుంబాలు వీరు దేవుని నమ్ముకున్న వ్యక్తులు అని చెప్పి గ్రహించగలుగుతున్నారే. కానీ అది అంతవరకే అయిపోతుంది. కానీ ఇంటికి వెలుగు వచ్చింది, కానీ మరి నా హృదయానికి వెలుగు వచ్చిందా? నా హృదయంలో వెలుగు ద్వారా, క్రీస్తు అనే వెలుగు ద్వారా ఎంతమంది ఈ రోజు నన్ను చూస్తున్నారు? ఎంతమంది ఈ రోజున నా స్వభావం ద్వారా మార్చబడ్డారు? ఎంతమంది ఈ రోజున నా క్రియల ద్వారా దేవునిని నమ్ముకునటానికి ఇష్టపడ్డారు అని చెప్పి ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో వచ్చేలాగా
కేవలం ఇంటికే కాదు వెలుగు, నా జీవితానికి కూడా వెలుగై ఉండాలి. క్రీస్తు వాక్యము వెలుగై ఉన్నది, అది నా జీవితానికి వెలుగుగా ఉండి నేను అనేక మందిని వెలిగించే వారిగా ఉండాలి. అదే నా జీవితంలో నిజమైన క్రిస్మస్, అదే నా జీవితంలో నా తండ్రి నా దగ్గర నుండి ఆశించేది అని ప్రతి ఒక్కరు గ్రహించి వెలుగు సంబంధమైన కార్యాలను చేయుటకు, ఆ రీతిగా ఆ దిశగా ముందుకు కొనసాగులాగన నీ నామాన్ని మహిమపరిచే వారుగా నిత్యము మేము ఉండేలాగన సహాయమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యము అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.